ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. కానీ ఎన్నికలు జరిగిన చాలా చోట్ల కూడా చాలా గొడవలయ్యాయి, కొట్లాట్లయ్యాయి. కాబట్టి రీపోలింగ్ చాలా చోట్ల ఉంటుందని అందరూ కూడా భావించారు. చివరికి రీపోలింగ్ ఎన్ని చోట్ల ఉంటుంది ఏంటి అన్నప్పుడు దానికి సంబంధించేసి ఎన్నికల కమిషన్ ఒక స్పష్టత ఇచ్చింది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో రీపోలింగ్ కేవలం 2 చోట్ల మాత్రమే ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 2 చోట్ల కూడా ఎక్కడ ఏంటి అన్నప్పుడు దానిపై ఒక క్లారిటీ ఇచ్చేసింది. అందులో మొదటగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ కేంద్రం, నర్సరావుపేటలోని 94వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ కు ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పంపారని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు వచ్చే నెల 23న లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 34 ప్రాంతాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువగా ఈ ఎన్నికలు పోలయ్యాయి ఏంటి అన్న దాని మీద ఇప్పటికే ఆయా పార్టీలు మల్ల గుల్లాలు పడుతూ ఉన్నాయి. సరే, ఆయా పార్టీలు మల్లగొల్లాలు పడతాయిలే, మరి ఎన్నికల సంఘం కావచ్చు, లేదంటే పోలింగ్ అధికారులు కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ రకంగా అనుకున్నప్పుడు ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, అదే విధంగా రాష్ట్ర ఉన్నటువంటి ఎన్నికల సంఘం అధికారులు వీళ్ళంతా కూడా అటు ఈవీఎంలను, వీవీప్యాట్లను చాలా పకడ్బందీగా స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, జిల్లా కలెక్టర్లు, పోలింగ్ ఏజెంట్లు, పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్ వేశారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూములను కలెక్టర్ కోన శశిధర్ పరిశీలించారు. అన్ని గదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, పార్టీ అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్ల ఫోన్లకు సీసీ కెమెరాల పర్యవేక్షణ, లాగిన్ సదుపాయాలు కల్పించామని వివరించారు. ఎక్కడైతే స్ట్రాంగ్ రూములకి ఈ ఈవీఎంలని, వీవీప్యాట్లను తరలించారో అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఏర్పరిచారని, అదేవిధంగా సీసీ కెమెరాలు అన్ని చోట్ల కూడా ఉన్నాయని, ఎక్కడా ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చూసుకుంటామని ఎన్నికల అధికారులు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏదో ట్యాంపరింగ్ జరుగుతుందనో, లేదంటే మధ్యలో ఎవరెవరో ఏదేదో చేస్తారనేటువంటి ఊహలు ఏమీ అవసరం లేదని, సో ఫైనల్ గా ఏంటంటే ఏదో ఎన్నికల కమిషన్ కావచ్చు, మిగతా కొంతమంది కుమ్మక్కైపోయి వేరే పార్టీకి ఏదో లబ్ధి చేకూర్చబోతున్నారని అధికార పార్టీ చేస్తున్న ఆరోపణల్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, నిజాయితీగా ఎవరైతే ఎవరికి ఓటు వేశారో వారి ఓటు అంతే భద్రంగా ఉంటుందని, అదే రేపు ప్రజాస్వామ్యాన్ని గెలిపించబోతుందని అటు ఎన్నికల అధికారులు, అదేవిధంగా మిగతా పార్టీల వాళ్ళు చెబుతూ ఉన్నారు.